హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ముంబై వేదికగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆ పరుగుల వేటలో టీమిండియా విఫలమైంది. భారత మహిళా జట్టుకు మరో ఓటమి. ఈసారి గెలుపు తీరానికి వచ్చి అమ్మాయిల బోల్తా పడ్డారు. కేవలం 3 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయారు. అలాగే సిరీస్ను ఆశీస్సు సమర్పించారు. ముంబై వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రెండో వన్డేలో 3 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి తాజా గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ని 2-0తో కైవసం తీసుకుంది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యస్తికా భాటియా, స్మృతి మందాన శుభారంభం అందించలేకపోయారు. స్కోర్ 37 పరుగుల వద్ద భాటియా 14 పరుగులకే అవుట్ అయి వెనుదిరిగింది. కిమ్ గార్డ్ దెబ్బకు పెవిలియన్ చేరింది. స్మృతి మందాన కూడా 34 పరుగులకు నిష్క్రమించింది. ఆ తర్వాత రిచా, జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరు కలిసి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను ఆదుకున్నారు. అయితే 44 పరుగులు చేసిన జెమిమాను అవుట్ చేసి జార్జియా ఆసీస్కు బ్రేక్ ఇచ్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. దీప్తి రిచా 5వ వికెట్కు 47 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. దీప్తి తొలి బంతికి 4 కొట్టి జట్టు ఆశలు రేపినా ఆ తర్వాత కడ్డదిడ్డంగా బంతులు వేయడంతో భారత్ ఓటమి తప్పలేదు.